ఇండోర్ స్టేడియం, ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చడం, ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి, కంసాలిపాలెం నుంచి మాధవవరం వరకు వంతెన, ఎర్రకాలవ గండ్లు పూడ్చివేత, రోడ్డు అభివృద్ధి కోసం నిడదవోలు ఎర్నగూడెం నుండి పత్తిపాడు నిడదవోలు రోడ్డు ఒకటి, రెండోది హీవాలాక్ బ్రిడ్జ్ నిర్మాణం, టిడ్కో ఇండ్లన్నీ పూర్తి చేసి మొన్నే కొన్ని కంప్లీట్ చేశాం. మిగిలినటన్నీ కూడా కంప్లీట్ చేసి తొందరలోనే మీకు అప్పచెప్పే బాధ్యత తీసుకుంటాం. వడ్లూరు గ్రామం నందు కాలువపై వంతెన ఇప్పుడే శేషారావు ఇంకోటి చెప్పారు, అది కూడా పూర్తి చేస్తామని మీ అందరికి హామీ ఇస్తూ మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మనందరి బాధ్యత. దీన్ని లాజికల్గా తీసుకుపోయే కార్యక్రమానికి మీరు కూడా సహకరించమని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై ఎన్డీఏ, అదే జై తెలుగు తల్లి, జై భారత్. ధన్యవాదాలు సార్. మీ సుదీర్ఘ సందేశాన్ని మేమందరం కూడా చక్కగా ఆస్వాదించాం. మరి తదుపరి పాఠశాల విద్యార్థులచే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. మరి ఈ ప్రతిజ్ఞలో పాల్గొన్న విద్యార్థులు వి సుష్మా అండ్ డి జయసాయి నాగశ్రీ, వీరిద్దరూ కూడా 9th క్లాస్ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ నిడదవోలులో చదువుతున్నారండి. మరి సభలో ఆసీనులైనటువంటి వారందరూ కూడా మీ సీట్ల దగ్గరే జాగ్రత్తగా నిలబడి మీ అందరికీ కూడా ప్లెడ్జ్ కాగితాలు డిస్ట్రిబ్యూట్ చేయబడ్డాయండి. మా పిల్లల తర్వాత మీరందరూ కూడా ఆ ప్లెడ్జ్ని పిల్లలతో పాటుగా చెప్పవలసిందిగా కోరుచున్నాను. కుడి చేతిని ముందుకు చాచి ప్లెడ్జ్ని కొనసాగించవలసిందిగా మా విద్యార్థులతో పాటుగా కోరుతున్నాను. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఏదైనా కాంప్రమైజ్ అయిపోయింది. మరి ఈ రోజు మన నిడదవోలు పట్టడానికి ఎంతో ముఖ్యమైనటువంటి రోజు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 మరియు స్వచ్ఛాంధ్రలో భాగముగా మురుగునీటి సిద్ధ కేంద్రం STPs శంకుస్థాపన మరికొద్ది నిమిషాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వారి సువర్ణ హస్తాల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరగబోతా ఉంది. మరి ఏదైతే ఈ ప్రాజెక్టు వల్ల భవిష్యత్తులో నీటి సమస్యలు తగ్గి శుద్ధి చేసిన నీటిని తిరిగి ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. తద్వారా భూగర్భ జలాలు సంరక్షించబడతాయి అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మన పట్టణాన్ని మరింత శుభ్రమైన మరియు ఆరోగ్యపరమైన నగరంగా మార్చుతాయనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ ప్రాజెక్ట్ ద్వారా శుద్ధి చేయడాన్ని మురుగునీరు నదులలో గాని కాలువల్లో గాని వెళ్లకుండా నివారించబడుతుంది. దీనివల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు పర్యావరణం రక్షించబడుతుంది. భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ ప్రాజెక్ట్స్ ను 50-50 షేర్లో అమలు చేస్తూ ఉన్నాయి. మన నిడదవోలు పట్టణం కోసం సుమారు 5.80 MLD సామర్థ్యంతో ఈ STP ప్లాంట్ ఏర్పాటు చేయబడుతోంది. ఈ ప్రాజెక్టు వల్ల భవిష్యత్తులో నీటి సమస్యలు తగ్గి శుద్ధి చేసిన నీటిని తిరిగి ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక్క నాయకుడే గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే. జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. రప్పించి బిల్ గేట్స్ ని మెప్పించి ఏలిన A1 స్టేట్స్ మ్యాన్. అందరికి చేరువైన హైటెక్ ముఖ్యమంత్రి పొలిటీషియన్స్ లో నా మిస్టర్ క్లీన్. ఏ దేశమేగినా ఎందుకో నడవరా నవ్యాంధ్ర రూపశిల్పి చంద్రన్న బాటలో నిలుపరా నీ రాష్ట్ర ఘనకీర్తి చరిత్రపు.